అల్లంత ఎత్తున గాజు వంతెనపై నడుస్తూ థ్రిల్ ఫీల్ అవ్వడానికి ఇక ఏ చైనాకో యూరప్కో వెళ్లాల్సిన అవసరం లేదు. అలాంటి అనుభూతిని ఇప్పుడు మన విశాఖలోనే ఆస్వాదించవచ్చు. పగలు అద్దాల్లో విశాఖ అందాలను చూపే గాజు వంతెన రాత్రికి వెలుగు జిలుగులతో మంత్రముగ్ధుల్ని చేయనుంది. నెలాఖరులోగా సందర్శకుల్ని ఆహ్వానించేందుకు సిద్ధమవుతోంది. విశాఖ పర్యాటకానికి మణిమకుటంలా కైలాసగిరిపై గాజు వంతెనను విశాఖ మహానగర పాలక సంస్థ సిద్ధం చేసింది. చుట్టూ సింహాచలం కొండలు, ఎదురుగా సాగర సోయగం, కింద ప్రకృతి సోయగాలు, ఇవన్నీ గాజు వంతెనకు సహజ సిద్ధ ఆకర్షణలు. పగలే కాదు, రాత్రి కూడా మైమరిపించే మధురానుభూతిని పంచనుంది. రాత్రిపూట త్రివర్ణ వెలుగులతో మెరిసేలా ఈ గ్లాస్ వంతెనకు లైట్లు అమర్చారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో కైలాసగిరిపై 55 మీటర్ల పొడవున నిర్మించిన గాజు వంతెన నిర్మాణం పూర్తయింది. మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా మనస్సును సైతం ఈ గాజు వంతెన దోచుకుంది. సముద్ర మట్టానికి 750 మీటర్ల ఎత్తున నిర్మించిన ఈ వంతెన దేశంలోనే పొడవైన గ్లాస్ బ్రిడ్జి. సుమారు 7 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారు. 40 నుంచి 50 మంది ఒకేసారి నిలబడినా తట్టుకునేలా బలమైన బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ తరహా సామర్థ్యం దీని సొంతం. అన్ని రక్షణ చర్యలతో ఈ నెల 23న ఈ గాజు వంతెనను ప్రారంభించే అవకాశం ఉంది. మనం ఇది ప్లాన్ చేసింది మార్నింగ్ పూట టూరిస్ట్ మొత్తం మనం అట్రాక్ట్ చేయడం కోసం. బట్ ఆ ప్లానింగ్లో ఈవినింగ్ పూట కూడా మన టూరిజంని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఎలా వచ్చిన టూరిజంని ఇంకొంచెం మనం ప్రమోట్ చేసుకోవాలి, టూరిస్ట్ని ఇంకొంచెం అట్రాక్ట్ ఎలా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్లాన్ చేయడం జరిగింది. సో బీయింగ్ పెట్రాయిటిక్ ట్రై కలర్ డిజైన్ చేయడం జరిగింది. సో ఈవినింగ్ పూట మనకు లాంగ్ వీ మీరు చూసారంటే అక్కడ అప్ టు రిషికొండ అండ్ హియర్ అప్ టు ద పోర్ట్ మీరు లాంగ్ వీలో ట్రై కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది చూడంగానే ఆటోమేటిక్గా మీకు మన దేశభక్తి అనేది ఆటోమేటిక్గా కలుగుతుంది. సో ఆ ప్రయత్నం మేము చేసాము, అది సక్సెస్ అయింది. చాలామంది మీరు ఇన్స్టాలో కూడా చాలా రీల్స్ అన్నీ మీరు ఆల్రెడీ ఎయిర్ అవుతున్నాయి. సో పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. సో నైట్ పూట ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఈ లైటింగ్ చూస్తూ ఈ సీ అందాలను చూస్తూ ఇంకా మోర్ థ్రిల్లింగ్ ఫీల్ అవ్వడం కోసం ఈ మా చిన్న ప్రయత్నం అండి. అది సక్సెస్ అయిందని మేము భావిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, ఈ గాజు వంతెనపై విహారానికి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి మరి.